విజయసాయిరెడ్డి ప్రకటనతో ఒక్కసారి అయోమయానికి గురైన వాళ్ళు ఎవరంటే వైసీపీ శ్రేణులు. ఎందుకంటే ఎళ్ళింది రెడ్డి సామాజిక వర్గం మీటింగ్‌కి. అన్ని సామాజిక వర్గాల గురించి ప్రస్తావించారు. ఆళ్ళందరికీ నేను న్యాయం చేశానన్నారు. ఇంకొకటి ఇప్పటికి గూడా జగన్ కోటరీ గురించిన తీవ్ర ఆగ్రహం వాళ్ళ కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి తాజా స్టేట్మెంట్ మీద నేను కమ్యూనిటీలో పోల్ పెట్టినప్పుడు గూడా కోటరీతో జగన్ దెబ్బతింటున్నాడు అని ఎక్కువ మంది మెజారిటీ చెప్తున్నారు. అంటే ఇప్పటికి గూడా కోటరీ మీద తీవ్ర కోపం ఉంది. ఒకప్పుడు విజయసాయిరెడ్డి గూడా కోటరీలో మనిషే. ఆయన్ని ఆ విధంగా కోపంగా చూసారు. ఇప్పుడు ఆయన బయటకొచ్చి కోటరీ గురించి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు గూడా కోటరీ దెబ్బతినాలి, జగన్ మాతో నేరుగా ఉండాలన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డో, లేకపోతే మిథున్ రెడ్డో, లేకపోతే ఇంకోళ్ళ గురించినో వాళ్ళు ఆ మొత్తాన్ని కలిపి కోపంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకని ఆ విధంగా విజయసాయిరెడ్డికి ఒక రకంగా ఫెచ్చింగ్. అట్ ద సేమ్ టైమ్ ఈయన మీద ఇదివరకు ఉన్న కోపం పోయినట్టు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మాటలు వైసీపీ శ్రేణుల్లో కొంతమంది పెద్దవాళ్ళ అనుమానం ఏంటంటే, మరీ పెద్దవాళ్ళు గాదు, కార్యకర్తలోను కొంతమంది అనుమానం ఏంటి అంటే, నాయకుల్లోను కొంతమంది అనుమానం. ఈయన రెడ్డి అంటే ఏ బీజేపీలోనో లేకపోతే జనసేనలోనో చేరి, ఎందుకంటే పవన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడొద్దు. చేరి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలుస్తారేమో, అందుకోసం వాడతారేమో, అలాంటి సంకేతమే ఇస్తున్నారేమో అని. వాస్తవంగా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరడానికి అవకాశం అయితే ఉంది. అది మేబీ ఎలక్షన్స్ బిఫోరేమో. కాకపోతే సామాజిక వర్గం చీలి ఇటు విజయసాయిరెడ్డి వెనక వెళ్ళడానికి సామాజిక వర్గపు పేరు లేదా సామాజిక వర్గంలో ఈయన నేత గాని, సామాజిక వర్గాన్ని చీల్చగలిగినటువంటి సిట్యుయేషన్ అయితే లేదు. లైక్ ఇప్పుడు ఇదివరకు ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ వెళ్లారు అప్పట్లో. 2019 ముందు 23 మంది ఎమ్మెల్యేలు అటు పోయారు గదా! వెళ్ళినోళ్ళు రెడ్లే ఎక్కువ గదా! రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే జగన్‌ని తిట్టకుండా తిట్టారు గదా! జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆడు రెడ్డే గాదు అంటూ తీవ్రంగా తిట్టారు గదా! కానీ రెడ్లు వాళ్ళని ఓన్ చేసుకొని వాళ్ళ వెనకాల పోయి ఇతన్ని వదిలేసింది లేదు గదా! బేసిక్‌గా అయితే జగన్. కాకపోతే మొన్నటిసారి దెబ్బతిన్నదానికి కారణం ఏంటంటే, జగన్ అనుసరించినటువంటి సామాజిక న్యాయ వ్యూహం. జగన్ అనుకున్నది ఏంటి అంటే, బీసీలకి అత్యున్నత పదవులు ఇవ్వడం ద్వారా తెలుగుదేశం ఓటు బ్యాంకుని చీల్చుదామంటే, తన ఓటు బ్యాంకు పోయింది అవతలకి. ఎందుకు? జగన్‌కి ఇప్పుడు గనక మనం గెలిపిస్తే ఇక భవిష్యత్తులో మన సీన్ కట్ చేస్తాడు. వాస్తవం కోటలోని కొందరు జగన్ ఆలోచనని స్వార్థానికి వాడుకున్నారు. ఎవరైతే ఏ రెడ్డి నాయకుడైతే బలోపేతం అవుతున్నాడో, ఆ రెడ్డి నాయకుడు నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారని జగన్‌కి చెప్పి, అక్కడ ఎవరో ఒక బీసీ నాయకుడు తమకి డబ్బులు ఇచ్చినోళ్ళో, లేకపోతే తమ వెనకాల తిరుగుతున్నోళ్ళ పేరో చెప్పి వాళ్ళకి అక్కడ టికెట్లు ఇప్పించారు. జగన్ చివరికి రెడ్లని వాళ్ళకి కాపలా పెట్టే ప్రయత్నం చేశారు. ఆ రెడ్లు కాపలా లేదు. కందకూరు లాంటి చోట్ల మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు పక్కకెళ్ళిపోయి అక్కడ బీసీ అంటే ఏమైంది? అట్లాగే మన మై మైలవరంలో వసంత కృష్ణప్రసాద్‌ని తీసేసి అక్కడ బీసీని పెడితే ఏమైంది? బీసీలు సంఘటితంగా రాజకీయ అధికారానికి సంబంధించి కోరుకోవట్లేదు. వాళ్ళ ఎదుగుదల కోరుకుంటున్నారేమో. ఎందుకంటే తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అన్న కృష్ణయ్యని ఎన్నుకోవాలి. ఇక్కడ బీసీలకు అంత న్యాయం అన్నాక జగన్‌ని ఎన్నుకోవాలి. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. కానీ ఉన్నది పోయింది. అలాంటి సందర్భంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి రెడ్లని వెనక్కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారా వైసీపీ వైపుకి? జగన్‌కి అలాంటి సంకేతం ఇస్తున్నారా? 100 ప్రశ్నలున్నాయి. సమాధానం విజయసాయిరెడ్డికి తెలుసు. ఆయనేమి అమాయకుడు కాదు. సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడే. ఏ టైంలో ఎప్పుడు ఏది ఎలా మాట్లాడాలో తెలిసినోడే. కాబట్టి అనుమానాలు ఎక్కుతున్నాయి.